Friends, this is B. Praveen Kumar, lecturer in chemistry, Government Degree College, Gambhirapet, Rajanna Siricilla District, Telangana State. I am going to discuss about isomerism and also types of isomers, etc. ఈరోజు మనం అనుసాదృశ్యం అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఐసోమరిజం అంటే అనుసాదృశ్యం. దీని డెఫినేషన్ ఈ విధంగా చెప్పొచ్చు: ది ఐసోమర్స్ విచ్ హ్యావ్ ది సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్. ఐసోమరిజం అంటే ఒకే అణుఫార్ములా కలిగి ఉండి భిన్న ధర్మాలను ప్రదర్శించే పదార్థాలను, సమ్మేళనాలను సాదృశ్యాలు అని, ఆ ధర్మాన్ని దిస్ ఫినామినాన్ అంటే ఆ దృగ్విషయాన్ని అనుసాదృశ్యమని పిలవచ్చు. 2 types ఆఫ్ ఐసోమరిజం ఈజ్ దేర్. 2 రకాల అనుసాదృశ్యాలు మనకు కనిపించాయి. వన్ ఈజ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం, సెకండ్ వన్ ఈజ్ స్టీరియో ఐసోమరిజం. One is structural isomerism and another one is stereo isomerism. First one is structural isomerism. దీన్ని నిర్మాణాత్మక సాదృశ్యం అంటారు. రెండవది స్టీరియో ఐసోమరిజం. దీన్ని త్రిమితీయ సాదృశ్యం అని పిలుస్తారు. స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటే ఏమిటి, లేదా నిర్మాణాత్మక సాదృశ్యం అంటే ఏంటి? వెన్ ద ఐసోమరిజం ఈజ్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ వితిన్ ద మాలిక్యూల్ వితౌట్ ఎనీ రెఫరెన్స్ ఇన్ స్పేస్, the phenomenon is called as structural isomerism. Structural isomers are compounds that have the same molecular formula but different structural formulas. ఇక్కడ చిన్న విషయం ఒకటి, నిర్మాణాత్మక సాదృశ్యం అంటే ఒకే రకమైన అణుఫార్ములాలు కలిగి ఉండి నిర్మాణాత్మక పరంగా 2 సమ్మేళనాల మధ్య తేడాలు కనబడితే వాటిని నిర్మాణాత్మక సాదృశ్యాలు అంటారు. ఆ దృగ్విషయాన్ని నిర్మాణాత్మక సాదృశ్యం అని పిలవచ్చు. టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. నిర్మాణాత్మక సాదృశ్యాలు మళ్ళీ వివిధ రకాలుగా ఉండవచ్చు. ఆ నిర్మాణాత్మక సాదృశ్యాలని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. 1, 5 టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. దీస్ ఆర్ 5 types. One is chain isomerism, positional isomerism, functional isomerism, metamerism and tautomerism. ఇక్కడ మొదటిది చైన్ ఐసోమరిజం. దీన్ని తెలుగులో శృంఖల సాదృశ్యం అనొచ్చు. పొజిషనల్ ఐసోమరిజం స్థాన సాదృశ్యం. ఫంక్షనల్ ఐసోమరిజం ప్రమేయ సమూహ సాదృశ్యం. మెటామెరిజం అంటే మెటామెరిజమే. టాటోమరిజం అంటే టాటోమరిజమే. ఇక్కడ మనం వీ కెన్ సీ ద చైన్ ఐసోమరిజం, పొజిషన్ ఐసోమరిజం, వాట్ ఎవర్ ఇట్ మే బీ, by this name only
we can explain easily by the name. Chain isomerism means the isomers which are differ in chain structure of strain, అంటే శృంఖల నిర్మాణాలలో తేడాల వల్ల ఏర్పడే సాదృశ్యాలను శృంఖల సాదృశ్యాలు అనొచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. చైన్ ఐసోమరిజం ఫస్ట్ వన్ ఈస్ chain isomers have the same molecular formula but differ in the order in which the carbon atoms are bonded to each other. ఇక్కడ చూడండి, but differ in the order in which the carbon atoms are bonded to each other. కార్బన్ పరమాణువులు ఒకదానికి ఒకటి ఏ విధంగా బంధించబడి ఉంటాయి అనే శృంఖల నిర్మాణాలలో తేడాల వల్ల రెండు సాదృశ్యాలు ఏర్పడుతున్నాయి. ఆ సాదృశ్యాలనే మనం శృంఖల సాదృశ్యాలు అని పిలవచ్చు. దట్ ఆర్ చైన్ ఐసోమర్స్. ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం, హ్యావ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద కార్బన్ atoms are bonded to each other. Example, N-butane and isobutane. N-butane lo N is normal butane and isobutane. Next 2-methyl butane and 2,2-dimethyl propane. రెండు రకాల ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒకటి N-butane and isobutane, ఈ రెండు కూడా 4 కార్బన్ పరమాణులు ఉన్నటువంటి సమ్మేళనాలు అవి. N-butane అంటే న్యాచురల్ బ్యూటేన్, లేదా N-butane అంటే ఒకటే చైన్లో లాంగ్ చైన్ ఉంటుంది. ఐసోబ్యూటేన్ అంటే ఒకటి సైడ్ చైన్ ఉంటుంది. ఇన్ N-butane there is a straight chain, and in isobutane there will be a one side chain will be there. So both are the equal number of carbons are there, but whereas in the structures of chain it is different. One is straight chain and one is side chain. So N-butane and isobutanes are chain isomers. You can call it as chain isomers. Second example is 2-methyl butane and 2,2-dimethyl propane. Here you can see 2-methyl butane means number of carbons are 4, but in the second position there is a methyl group attached. There is a methyl group attached to the carbon, and 2,2-dimethyl propane is there. 2,2 means in the second position 2 methyl groups are attached to the carbon. So these two are examples for chain isomers. Next, positional isomerism. స్థాన సాదృశ్యం అని పిలుస్తాం దీన్ని. పొజిషన్ పేర్లోనే ఉంది. స్థానంలో మార్పు వల్ల ఏర్పడే సాదృశ్యాలను స్థాన సాదృశ్యాలు అని పిలవచ్చు. పొజిషనల్ ఐసోమర్స్. పొజిషనల్ ఐసోమర్స్ హ్యావ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద కార్బన్ చైన్. Positional isomers have the same molecular formula but differ in the position of a functional group in the carbon chain. ఇక్కడ చూడండి, పొజిషనల్ ఐసోమర్స్ అంటే శృంఖల స్థాన సాదృశ్యాలు ఒకే ఫార్ములా కలిగి ఉంటాయి. కానీ తేడాలు ఎక్కడ ఉంటాయి అంటే ప్రమేయ సమూహాలు అమరికలో తేడాలు ఉంటాయి. ప్రమేయ సమూహాలు అమరి ఉండే స్థానాలలో తేడాలు ఉంటాయి. ఆ తేడాల వల్ల ఏర్పడే సాదృశ్యాలనే మనం స్థాన సాదృశ్యాలు అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, 1-bromobutane అండ్ 2-bromobutane. ఇక్కడ చూడండి, 1-bromobutane అండ్ 2-bromobutane రెండు కూడా బ్యూటేన్లే, బట్ 1-bromo అండ్ అనదర్ వన్ ఈస్ 2-bromo. 1-bromo అండ్ 2-bromo అనేది స్థానాలలో మార్పులు. 1-bromo అనేది ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ బ్రోమో, సెకండ్ పొజిషన్లో 2-bromo. అంటే బ్రోమిన్ అనేది 1-bromobutaneలో మొదటి స్థానంలో ఉంటే 2-bromobutaneలో బ్రోమిన్ అనేది సెకండ్ పొజిషన్లో.
The bromine will be in the second position in 2-bromobutane, and bromine is in the first position at 1-bromobutane. So another example is propyl alcohol and isopropyl alcohol. So these are the positional isomers. Next, functional isomerism. Functional isomerism అంటే ప్రమేయ సమూహ సాదృశ్యం. Functional isomers have the same molecular formula but different functional groups. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి ప్రమేయ సమూహాలు తేడా ఉంటాయి. ఇంతకుముందు the position of the functional groups are different in positional isomers, but here the functional group only will be the different functional groups. There will be the different functional groups in positional functional group isomerism. First example, ethyl alcohol and dimethyl ether. In ethyl alcohol, the formula is C2H5OH. Next, dimethyl ether. Dimethyl means CH3OCH3. That is also C2H5OH. Same molecular formula. Number of carbons, number of hydrogens and number of oxygens are same. The two molecules, ethyl alcohol and dimethyl ether. But here in ethyl alcohol, the functional group is hydroxy group, that is ROH. But in dimethyl ether, the functional group is ether, that is ROR. Second example is acetone and propionaldehyde. Acetone and propionaldehyde. See, the molecular formula and the number of carbons, number of hydrogens and number of oxygens are same in both molecules, acetone and propionaldehyde. Here in acetone, the functional group is ketone, but in propionaldehyde, the functional group is aldehyde. So these are the functional isomerism. This is the functional isomerism. Next, metamerism. The type of isomerism is due to the unequal distribution of carbon atoms on either side of the functional group. Members belong to the same homologous series. ఒకే సమజాత శ్రేణిలో ఉన్నటువంటి ప్రమేయ సమూహాలలో తేడాల వల్ల ఏర్పడే సాదృశ్యాలను మెటామర్స్ అంటారు. అండ్ ఆ అనుసాదృశ్యాన్ని, ఒక దృగ్విషయాన్ని మెటామెరిజం అంటారు. Diethyl ether and methyl propyl ether. See here, diethyl ether and methyl propyl ether. రెండు కూడా ప్రమేయ సమూహాలు సేమ్. Two functional groups are same. Both in the both molecules and both compounds, the functional group is same, that is ether. Here diethyl ether means both the ethyl groups are attached to the oxygen atom. Oxygen is in the middle and left side and right side of the ethyl groups. But in the methyl propyl ether, methyl group is attached to the left side and propyl group is attached to the right side of the oxygen atom. So methyl propyl ether, diethyl ether is having the same molecular formula, but the alkyl groups are different here. In the first molecule, the first compound, two ethyl groups are there, but in the second molecule or the second compound, one methyl and one propyl groups are there. The second example, diethylamine, methyl propyl amine, the same. So two ethyl groups are attached to the amine group, that is to the NH2 group. The second compound is one methyl and one propyl group are attached to the amine group. So both are same here. Next, tautomerism. It is a special type of functional isomerism in which the isomers are
in dynamic equilibrium with each other. Next, for example, ethyl acetate is an equilibrium mixture of the following two forms. At room temperature, the mixture contains 90% of keto form plus 6% of enol form. See, in ethyl acetate is an example equilibrium mixture of the following two forms, that is keto form and enol form. 96% of keto and 6% of enol. keto enol tautomerism అంటే రెండు చెప్పుకోవచ్చు. ఒకటి కీటో రూపంలో, ఒకటి ఇనాల్ రూపంలో ఉంటుంది. కీటో రూపము 96% పైన ఉంటే ఈనోల్ రూపము 6% చేంజ్ ఉండొచ్చు. సో వీటిని టాటోమర్స్ అని, ఆ సాదృశ్యాన్ని టాటోమరిజం అని పిలవచ్చు. నెక్స్ట్, దిస్ ఈస్ ద డిఫరెంట్ ఐసోమరిజం హియర్. ఇప్పుడు చూసిన ఎంత కూడా స్ట్రక్చరల్ ఐసోమర్స్ లేదా స్ట్రక్చరల్ ఐసోమరిజం, నిర్మాణాత్మక సాదృశ్యం అంట. ఇప్పుడు జామెట్రికల్ ఐసోమరిజం, త్రిమితీయ సాదృశ్యము, జామెట్రికల్ క్షేత్ర సాదృశ్యము. సో geometrical isomerism results from a restriction in rotation about double bonds or about single bonds in cyclic compounds. చూడండి, about double bonds or about single bonds in cyclic compounds. It is the isomerism results from a restriction in rotation. చూడండి, అంటే భ్రమణ నిర్మాణాలలో, అంటే భ్రమణం ఏ విధంగా చెల్లిస్తున్నాం, భ్రమణం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఆధారపడ్డటువంటి అనుసాదృశ్యం ఇది. సో దాని ఆధారంగా జామెట్రికల్ ఐసోమరిజం అనేది వివరించవచ్చు. ఆల్కీన్లలో జామెట్రికల్ ఐసోమరిజం ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ది కార్బన్ డబుల్ బాండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సిగ్మా అండ్ పై బాండ్. The sigma bond is formed by the overlap of sp2 hybrid orbitals. The pi bond locks the molecule in the position. The two carbon atoms of the C bond and the four atoms that are attached to them lie in the one plane and their positions in space are fixed. Rotation around the C bonds is not possible because rotation would break the pi bond. ఇక్కడ పై బంధాన్ని అనుసరించి అన్న డబల్ బాండ్లు కానీ సింగిల్ బాండ్స్లో కానీ భ్రమణ నిర్మాణాలలో, భ్రమణం వల్ల కొన్ని నిర్మాణాలు తేడాలు ఏర్పడుతున్నాయి. ఆ తేడాల వల్ల ఏర్పడే సాదృశ్యాలని ఇక్కడ క్షేత్ర సాదృశ్యాలు అని కూడా పిలవచ్చు. ఇక్కడ పై బాండ్ సిగ్మా బాండ్ ఏ విధంగా ఏర్పడుతుంది, హౌ ద సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, నామెన్క్లేచర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్. దీంట్లో మనం మెయిన్గా ఈ జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఏ విధంగా పిలవచ్చు అనేది ఇక్కడ చూస్తున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ సిస్ ట్రాన్స్ నామెన్క్లేచర్ ఆర్ సిస్ ట్రాన్స్ ఐసోమరిజం, ఈజెడ్ ఐసోమరిజం అండ్ సిన్ యాంటీ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్. సిస్ ట్రాన్స్ అంటే మనకు తెలుసు, ఈజెడ్ అంటే తెలుసు. ఒకసారి మళ్ళీ చూద్దాం. సిస్ ట్రాన్స్ ఐసోమరిజం ఇన్ దిస్ కాంపౌండ్ ఆఫ్ ద టైప్ ABC double bond CAB can exist in the following two atoms due to frozen rotation about carbon double bond. The isomers in which the identical groups are on the same side of the double bonds is called cis, which the groups are on opposite side called trans. Already మనకు తెలుసు, ఇక్కడ క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు విత్ దిస్ ఎగ్జాంపుల్. 1,2-dichloroethane. అసలు ethene exists as both cis and trans forms. cis రూపంలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. C double bond C లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్స్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, రెండు క్లోరిన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో కనబడుతున్నాయి. సో దీన్ని మనం ట్రాన్స్ 1,2-dichloroethene అని పిలవచ్చు, లేదా 1,2-dichloroethylene అని పిలవచ్చు. దీన్ని రెండు క్లోరిన్స్ ఒకే వైపు, రెండు హైడ్రోజన్స్ ఒకే వైపు ఉన్నాయి కాబట్టి
in this molecule, two chlorines are in opposite direction and two hydrogens are opposite direction. In this molecule, next in the cis molecule, two chlorines are in the same side and two hydrogens are in the same side. This is cis. So this is trans 1,2-dichloroethylene, and this is cis 1,2-dichloroethylene. Here you can see the AZ nomenclature. When all the four substituents are different, and cis trans type of isomerism cannot be applied. In this type, AZ system of nomenclature is applied. Here, based on upon the subsequent sequence rules, carbon, zircon, Ingold, and Prelog for naming. Here, higher priority, ఒకటి లోయర్ ప్రియారిటీ ఒకటి తీసుకుంటాం. Z అంటే జుస్సామెన్ అని, E అంటే ఎన్జిజెన్ అని పిలుస్తాం. ప్రియారిటీ గ్రూప్స్ రెండు సేమ్ ఉన్నప్పుడు దాన్ని E అని Z అని, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దాన్ని E అని పిలవచ్చు. ద అబౌవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ an alkene in which one of the bonded carbon atoms has bromine and iodine and the other has fluorine and chlorine. ఇక్కడ చూడండి, ఐడిన్ కార్బన్కి రెండు పరమాణులు బంధించబడినాయి. The two atoms are bonded to the carbon one side, and we have to give the priority for iodine and bromine, here fluorine and chlorine. Here iodine got first priority and here chlorine got first priority. If the two top priority groups are in opposite direction, that is called as E. Here the top priority groups are in the same side, that is called as Z. So ఇది EZ nomenclature. This is syn anti system of nomenclature here. And C double bond N formed by reaction of aldehyde with NH2G, the hydrogen and carbon and substituents on nitrogen are on the same side, then the configuration is syn. When on opposite sides, configuration will be anti. When మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఇది. So this is the isomerism. Once again I repeat, isomerism are two types. One is structural isomerism and next geometrical isomerism. Structural isomerism is again divided into 5 types. One is chain isomerism, positional isomerism, functional group isomerism, metamerism and tautomerism. Next, in what do you call geometrical isomerism, that is cis trans isomerism, EZ nomenclature of isomerism, and syn anti group of nomenclature. So with this I can conclude the topic isomerism. Thank you.